నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఒక రాజకీయ పార్టీ అంటే ఏంటి? ఎన్నికలు రాగానే ఓట్లు అడగడం, గెలవగానే హామీలు మర్చిపోవడం. సాధారణంగా సమాజంలో కనిపించే ముద్ర ఇది. కానీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న తమను నమ్మి వెంట నడిచిన కార్యకర్తలకు, నాయకులకు అండగా నిలవడం అనేది ఎంతవరకు జరుగుతుంది? ఇతర పార్టీల సంగతేమో గాని కార్యకర్తల బాగోగులు చూసుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా దీని గురించే. మన దేశ రాజకీయాల్లో చూస్తూ ఉంటాం. కార్యకర్తలు పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడతారు, జెండాలు మోస్తారు. కానీ ఏదైనా ఆపదొస్తే మాత్రం వారిని పట్టించుకునే నాథుడే ఉండడు. కానీ బీఆర్ఎస్ పార్టీ విషయంలో, ముఖ్యంగా కేసీఆర్ నాయకత్వంలో ఏం జరుగుతోంది అనేది ఒకసారి పరిశీలిస్తే అక్కడ కనిపించేది కేవలం రాజకీయం మాత్రమే కాదు, ఒక మానవీయ కోణం. బీఆర్ఎస్ శ్రేణులే నా బలం, నన్ను నడిపించే శక్తి మీరే, నేను పిడికెడు మందితో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నన్ను నమ్మొచ్చారు, మీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని కేసీఆర్ చెప్పిన మాటలు కేవలం వేదికలపై చెప్పే ఉపన్యాసాలు కావు అని అనేక సంఘటనలు నిరూపించాయి. కార్యకర్తలను, నాయకులను ఒక కుటుంబ సభ్యుల్లా కాపాడుకోవడంలో బీఆర్ఎస్ ఒక ప్రత్యేకమైన సంస్కృతికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే లేదా నాయకుడు చనిపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి చేతులు దులుపుకోవడం చూస్తూ ఉంటాం. కానీ బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తల కోసం 2 లక్షల రూపాయల ప్రమాద బీమాను క్రమం తప్పకుండా వర్తింపజేస్తూ వస్తోంది. 2015-16 నుంచి ఇప్పటి వరకు సుమారు 5,600 కుటుంబాలు 110 కోట్లకు పైగా బీమా ప్రయోజనం పొందాయంటే అది ఎంత పక్కాగా అమలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక పార్టీలోని ముఖ్య నాయకులు లేదా కార్యకర్తలు అకాల మరణం చెందినప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు నిజంగా ప్రశంసనీయం. ప్రజా ఉద్యమ గాయకుడు సాయి చంద్ అకాల మరణం చెందినప్పుడు ఆయన సతీమణి రజనికి కార్పొరేషన్ చైర్పర్సన్ గా అవకాశం ఇవ్వడమే కాకుండా ₹1 కోటి ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు, చాలా మంది కేవలం భార్యా పిల్లల వరకే ఆలోచిస్తారు. కానీ కేసీఆర్ సాయి చంద్ తండ్రికి, సోదరికి కూడా చెరో ₹25 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు. అంతేకాకుండా కేసీఆర్ ముందుగా ప్రకటించిన మేరకు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు 1 కోటి చొప్పున ₹2 కోట్ల విలువైన చెక్కులను వారికి అందజేశారు. అలాగే ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ గుండెపోటుతో చనిపోతే ఆ కుటుంబానికి 1,50,00,000 సాయం అందించారు. అందులో పిల్లల పేరిట, తల్లిదండ్రుల పేరిట డిపాజిట్ చేయడమే కాకుండా ఆయన కుమార్తె మెడికల్ పీజీ ఫీజును కూడా స్వయంగా కేసీఆరే చెల్లిస్తున్నారు. ఇక గతంలో మావోయిస్టు నేతగా ఉండి జనజీవన స్రవంతిలోకి వచ్చిన కోనపురి సాంబశివుడి కుమార్తె వివాహానికి 10 లక్షలు అందించడం, ఖమ్మం నేత డోకుపర్తి సుబ్బారావుకు 10 లక్షల వైద్య సాయం అందించడం, తెలంగాణ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుమార్తె డాక్టర్ అయ్యేలా అండగా నిలవడం, ఇవన్నీ పార్టీ పట్ల కార్యకర్తల్లో చెరగని నమ్మకాన్ని పెంచాయి. ఇటీవల నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించినప్పుడు కూడా బీఆర్ఎస్ శ్రేణులు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. విషయాన్ని కేసీఆర్ తెలుసుకున్న వెంటనే కేటీఆర్, హరీష్ రావులను వరంగల్ పంపి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఆసుపత్రికి వెళ్లే ప్రతి దశలో కేసీఆర్ స్వయంగా పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. ఆయన కన్ను మూసిన తర్వాత కూడా ఆ కుటుంబానికి, నియోజకవర్గ క్యాడర్కు కొండంత అండగా నిలిచారు. సుదర్శన్ రెడ్డి తల్లికి 25 లక్షల సాయం అందించాలని నిర్ణయించడం కేసీఆర్కే చెల్లింది. మొత్తంగా ఒక రాజకీయ పార్టీ 2 వారాలుగా ఒక నాయకుడికి, ఆయన కుటుంబానికి అండగా నిలిచిన వైనంపై రాజకీయాలకు అతీతంగా చర్చనీయాంశమైంది. పెద్ది వంటి నిబద్ధత గల కార్యకర్తలకు బీఆర్ఎస్ ఇచ్చిన గౌరవం, చూపుతున్న ఆదరణ అన్ని రాజకీయ పార్టీలకు పాఠంలా నిలుస్తుందని చెప్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ క్లిష్ట సమయాల్లో తమను నమ్మిన వారి వెన్నంటి ఉండడం, వారి కుటుంబాలకు భరోసానివ్వడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా నిజమైన బలం. కార్యకర్తే ప్రధాన బలమని భావించే ఈ తీరు మిగతా రాజకీయ వర్గాలకు కూడా ఒక కొత్త దృక్పథాన్ని నేర్పుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.